ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 30వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్ మాత్రం నెగిటివ్లో ఉండగా ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద ఏడీఆర్స్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసినట్టయితే నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా మెటల్స్, రియాలిటీ, ఫార్మాల్లో సిగ్నిఫికెంట్గా గెయిన్స్ అనేది కనబరిచినాయి. మొత్తం మీద 80% ఇండిసెస్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. 1.6% దాకా నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ కూడా కొద్దిగా వీక్గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ జర్మన్, లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉండగా ఫ్రాన్స్, చైనా, రష్యా, హాంకాంగ్, సౌత్ కొరియా గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. గెయినర్స్ లిస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇది 1% కంటే కూడా తక్కువగానే ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనకి గ్లోబల్గా అంత స్ట్రెంగ్త్ లేదని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న కంపెనీలు పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున సేల్స్ ఫోర్స్, ఐబిఎం, ఇంటెల్, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా బోయింగ్, అమెజాన్, డౌన్, చెవ్రాన్, వీసాయే ఇవి టాపర్స్ లిస్టులోకి రావడం అనేది జరిగింది. మొత్తం మీద నిన్నటి రోజునైతే యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా బుల్లిష్లోనే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ గ్లోబల్గా పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన జీడిపి డేటా క్వార్టర్ ఆన్ క్వార్టర్ Q1 ప్రిలిమినరీ డేటా అంటాం. అంటే ఇదేంటంటే ఒక ఎస్టిమేషన్ అనమాట. ఓకే, ఆ డేటా అయితే యాక్చువల్గా తగ్గినట్టు రావడం జరిగింది. బట్ తగ్గిన ఇక్కడ గ్రీన్లో ఎందుకు చూపిస్తుందంటే ఫోర్కాస్ట్ ఇంకా తగ్గిద్దని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రీవియస్గా 2.4% ఉండేది -0.3కి ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా బెటర్గా వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంది. ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే పెరగడం అనేది జరిగింది, విచ్ ఈజ్ అ నెగిటివ్ ఫ్యాక్టర్. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే తగ్గాయన్నమాట. అందుకని ఇది క్రూడ్ ఆయిల్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ నిన్నటి రోజున క్రూడ్ ఆయిల్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అండ్ ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్ అండ్ చికాగో పిఎంఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ రేట్ అనేది Q1 రిలీజ్ అవుతుంది. సో ఇది ప్రీవియస్గా 6.2% ఉండేది గ్రోత్ రేట్ అనేది. బట్ ఈసారి 6.7% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చినా బెటరే, అంతకంటే ఎక్కువగా వస్తే కూడా దట్ ఈజ్ సర్ప్రైజ్ అనమాట, పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఎలకేషన్ అనేది రావడం జరుగుతుంది. గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ ఏప్రిల్, మార్చి డేటా రిలీజ్ అవుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి అనే డేటా కూడా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. యుఎస్ స్టాక్ ఫీచర్స్ వచ్చేసరికి కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయ్యి, అయితే ప్రీవియస్గా లోవర్ కోర్టు ఏం చెప్పిందంటే ట్రంప్ టారిఫ్ విధానాన్ని బ్లాక్ చేసిందనమాట. అంటే టారిఫ్ అనేది వద్దు అని చెప్పేసి. బట్ వీళ్ళు మళ్ళీ ప్లీ చేశారు. నెక్స్ట్ కోర్ట్ ఏం చెప్తుందంటే టెంపరీగా ఈ యొక్క టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయమన్నట్టు చెప్పడం అనేది జరిగింది. అందుకని మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఎనీహౌ ఎన్విడియా మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ఇక అపోలో హాస్పిటల్స్, నైకా, టిటాగర్, ఐడియా, ఐనాక్స్ విండ్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. వీటిల్లో సిగ్నిఫికెంట్గా వొలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్స్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే కనిపించట్లేదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, సన్ ఫార్మా, అదాని పోర్ట్స్ అనేది నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా గెయినర్స్ లిస్ట్లో ఉండగా ఐటీసీ, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, బీఈఎల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ కమిన్స్ ఇండియా, ఆర్బీఎల్ బ్యాంకు, ప్రెస్టేజ్, జేఎస్ఎల్, డిఎల్ఎఫ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ఎటువంటి కంపెనీలో కూడా షార్ట్ కవరింగ్ అయితే రావలేదు. అండ్ సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ గెయిల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎటువంటి కంపెనీలో కూడా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కొత్త కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ప్రీమియమ్స్ అవన్నీ కూడా చూసుకొని ప్రస్తుతం ఏంటంటే కాంట్రాక్ట్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ బిల్డప్ అయితే జరగలేదు. ఇక మనకి మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 58%, షార్ట్ సైడ్ 31% అనేది ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా ఫర్దర్గా పైకి వెళ్తాయని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ నిన్నటి రోజున షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగింది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో
వాళ్ళందరూ కూడా రికవర్ చేశారని చెప్పేసి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనాలిసిస్ అనేది చెప్తూ ఉంది. అయితే ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనే బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో స్టాక్ ఫీచర్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ ఏమో ఇండెక్స్ ఫీచర్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం సెల్లింగ్ అనేది చేస్తున్నారు, స్టాక్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 884 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ 4287 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎఫ్ఐఎస్ అయితే మళ్ళీ కొద్దిగా అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టాక్స్లో, బట్ స్టిల్ పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 8.87% డ్రాప్ అయింది. ఇండియా మార్కెట్ వోల్టాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట. ఇక డౌ జోన్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే దాని యొక్క ఫీచర్ నేను చాలా వోలటైల్గా ఉంది. ఎనీహౌ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికైతే 83 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ నిన్నటి రోజున గ్యాప్ అప్ అయింది, అగైన్ ఏంటంటే మళ్ళీ కూల్ ఆఫ్ అయింది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి బిగ్గరగా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ 24,700 అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ కిందకు వచ్చి ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసిందంటే మనకి సిగ్నిఫికెంట్గా 24,590 దాకా రావడానికైతే ఆస్కారం ఉంది. అండ్ బ్రాడర్ పిక్చర్లో 24,463 అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని 24,855 పైన సస్టైన్ అయిందంటే 973, దాని తర్వాత 25,100 అనేది మనకి ఉన్న ఇమీడియట్ మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 55,176 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 56,000 అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ అనేది తీసుకుందంటే 55,000 అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 55,176, దాని తర్వాత 54,937 డౌన్ సైడ్ అనేది మనకి రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 81,182 అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ అయితే తీసుకుంది. సో ప్రస్తుతం మనకి 81,691 సిగ్నిఫికెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందంటే 82,320 దాకా మనకి అప్ సైడ్ అయితే వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా 80,504 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్ట్రక్చరల్గా చెప్పాలంటే ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ని బ్రేక్ చేసిందంటే దెన్ ఏంటంటే బిగ్ ఫాల్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయిందంటే దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం. ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రస్తుతానికి 108 పాయింట్లు బుల్లిష్గా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 24,937 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,942 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ, ఎందుకంటే పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ మనం ఏం చేసామంటే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మే అయిపోయింది కాబట్టి జూన్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. అదేవిధంగా నిఫ్టీ ఫ్యూచర్ అనేది జూన్ కాంట్రాక్ట్ అనేది తీసుకున్నాం. రెండింటికి కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నాం. పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ దగ్గర మనకి ఏంటంటే మార్కెట్ బ్రేక్అవుట్ అనేది ట్రై చేసింది, కానీ ఇక్కడ నెక్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇదంతా కూడా కన్సోలిడేషన్, ఆ కన్సోలిడేషన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ అవ్వలేదు, సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది గోల్డ్లో. ఇక యుఎస్ క్రూడ్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ అయితే ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఏది ఈ జోన్ అనమాట, $60. ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబబ్లీ సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితేనే మనకు సిగ్నిఫికెంట్గా ఫాల్ అనేది జరుగుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ అనేది కూడా ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది, బట్ ఎనీహౌ అంత అగ్రెసివ్గా బుల్లిష్గా లేదు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50లో కూడా డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో అన్నింటిలో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఏడిఆర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి.
బట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతం కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, అది కొద్దిగా కన్సర్న్ ఉంది. గ్లోబల్గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే వాటిల్లో కూడా పెద్దగా స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు. దాదాపుగా 50% గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా ఉంటే 50% గ్లోబల్ మార్కెట్స్ స్లైట్ గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ 24,700 అనేది ఒక క్రూషియల్ లెవెల్గా మనకు ఉంది. ఒకవేళ అక్కడ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అవ్వకుండా హోల్డ్ చేసిందంటే ప్రోబుల్ ఏంటంటే 25,000, 25,100 దాకా కూడా అప్ సైడ్ అనేది వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.